రిజర్వేషన్ల రద్దు ఇష్యూపై సీఎం రేవంత్ చర్చకు రావాలన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. రిజర్వేషన్లను ఎత్తివేస్తామని బీజేపీ ఎప్పుడూ చెప్పలేదన్నారు. బీసీల రిజర్వేషన్లను తగ్గించిందే కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. నెహ్రూ రిజర్వేషన్లను వ్యతిరేకించారో లేదో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గర రేవంత్ చర్చకు రావాలన్నారు. రేవంత్ రాజకీయాలపై విలువ ఉన్నా, దేవుడిపై నమ్మకం ఉన్నా తన సవాల్ను స్వీకరించాలన్నారు లక్ష్మణ్. రాహుల్ గాంధీ మొదలుకొని రేవంత్ రెడ్డి వరకు ఉదయం లేస్తే మీరు చెప్పేదేమో నీతులు, ఆచరణలకు వచ్చేసరికి దొంగే దొంగ అన్నట్టుగా మీ యొక్క వ్యవహారం. అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే దాన్ని వ్యతిరేకించినటువంటి ప్రధానులు కాంగ్రెస్ ప్రధానులే, నాయకులు కాంగ్రెస్ నాయకులే. రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి కానీ ఒక్కసారి చరిత్ర తెలుసుకుంటే బాగుంటుంది. ఏమాత్రం కూడా నీకు మరి ఆ దేవుడి మీద నమ్మకం ఉంటే నేను ఒకసారి సవాల్ చేస్తున్నాను, భాగ్యనగర్ భాగ్యలక్ష్మి మందిర్కి రండి. నెహ్రూ గారు కులం ఆధారంగా రిజర్వేషన్లను వ్యతిరేకించి రాసిన ఉత్తరం వాస్తవమా కాదా? మీకు నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే దీనికి నేను జవాబు చెప్పాల్సిందిగా దాటవేసే వైఖరి కాకుండా, చెప్పలేదనే దానికి నీవు ఆ భాగ్యలక్ష్మి మందిర్ దగ్గర వచ్చి మరి ఆ రకంగా ఒట్టు పెట్టుకుంటామని అడుగుతాను. బీసీలకు 27% రిజర్వేషన్లను విభేదించింది వాస్తవమా కాదా? ఒక్కసారి నువ్వు వచ్చి అది నిజం కాదని చెప్పగలుగుతావని అడుగుతా ఉన్నాను. హిందువుల యొక్క మనోభావాలు, హిందూ సంస్థలు, ధార్మిక సంస్థలను వాళ్ళను అవహేళన చేస్తూ వారి మనోభావాలు గాయపరిచే విధంగా అయోధ్య శ్రీరాముడి యొక్క అక్షింతలను ఏ రకంగా అవమానపరుస్తున్నాడో, పవిత్రమైనటువంటి ఆ అక్షింతలకు పసుపు పోసి రేషం బియ్యం అంటూ చులకన చేయడం ఇది నీకు భావ్యం అని చెప్పి ఇవాళ మరి హిందువులు ప్రశ్నించే సంస్థలకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇవాళ మీరు